రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ రాజీవ్ చౌక్ వద్ద మండల అధ్యక్షుడు బాలరెడ్డి అధ్యక్షతన ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం సందర్భంగా మండల పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటేనే ఆ ఇల్లు బాగుంటుందని, అందుకే ఇందిరమ్మ ఇళ్ల పట్ట మహిళల పేరుతోనే ఇస్తుందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి మిర్యాల కార్ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు రాములు గౌడ్, మాజీ సర్పంచుల ఫోరం కన్వీర్ కిషన్ రావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు నర్సింలు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రంజాన్ నరేష్, సీనియర్ నాయకులు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేయడం అనేది మామూలు విషయం కాదు. కేవలం 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేసిన సందర్భంగా మీరు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి వెండి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరి ఇల్లు లేవని చెప్పి గత కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు అల్లుడేడుంటాడు, కోళ్ళేడుంటాయి, మేకలేడుంటాయి, గొర్రెలేడుంటాయి అనే ముచ్చట చెప్పి, కాబట్టి ఈ వచ్చే ఎలక్షన్లో లోక్సభ ఎలక్షన్లలో ఖచ్చితంగా, ఎందుకంటే వచ్చిన 100 రోజుల్లోనే ఈ ఇచ్చిన హామీలను